అహంకారం పట్టుకుని ఉండిపోయిన దేవయాని చివరికి ఏం కోల్పోయిందంటే ఇంతటి మహారాజుకు భార్య అయి రాజవంశానికి తల్లి కాలేకపోయింది. ఇటు ఒక బ్రాహ్మణుడికి భార్య అయి తాను బ్రాహ్మణి కాలేకపోయింది. ఇంత శుక్రాచార్యుల వారికి కూతురై ఆయనకి ఒక దౌహిత్రుణ్ణి బ్రాహ్మణుణ్ణి అందించలేకపోయింది. అహంకారం పట్టుకున్న దేవయాని ఏమిటి పొందగలిగింది? అమాయకత్వం చేత, పశితనం చేత, అయోమయం చేత, తెలియనితనం చేత ఏదైనా కావచ్చు. కానీ తప్పు తప్పే. అహంకారమునందు నిలబడిపోవడం ఎంత ప్రమాదం దేవయానికి తెచ్చింది. వినయానికి ధర్మానికి కట్టుబడిన శర్మిష్ఠ జీవితం చిట్ట చివర ఏ స్థితిని పొందింది. ఆమె మహారాజ్ఞి కావాలని కోరుకోకపోయినా ఆమెయే రాజమాత అయింది. చిట్ట చివర పూరుడికి రాజ్యం ఇచ్చాడు. ఇచ్చి మంత్రులందరూ అడిగాడు, పెద్దవాడు ఎదుగు ఉన్నాడు కదా, ఆయనకి ఇవ్వకుండా ఇతనికి ఎందుకు ఇస్తున్నావని అడిగారు. అప్పుడు చెప్పాడు, తండ్రి మాట వినని కొడుకుకి తండ్రి యొక్క అధికారాన్ని ఐశ్వర్యాన్ని పంచుకునేటటువంటి అధికారం లేదు. నా మాట విన్నవాడు వాడు. శుక్రాచార్యుల వారు అనుగ్రహించారు, భగవంతుడు పలికించాడు శర్మిష్ఠ ధర్మానికి. అందుకని నా మహానుభావుడు నా మామగారే ఆ మాట అన్నాడు, నీ మాట ఎవరు వింటాడో వాడికి రాజ్యం ఇమ్మని. విన్నవాడు పూరుడు. కాబట్టి నేను పూరుడికి రాజ్యం ఇస్తున్నానని పూరుడికి పట్టాభిషేకం చేసి ఆయనకి ధర్మాలు నేర్పి ఇంద్రుడంతటి వాడు అడిగాడు, ఏం నేర్పావని. సత్యవాక్యం గురించి, దానం గురించి, జ్ఞానుల యొక్క చరిత్ర ఎప్పుడూ చదువుకుంటుండు నాన్న. అర్హుడైన వాడు కనపడితే దానం ఇవ్వకుండా ఉండకు, దానివల్లే ఫలితం పొందుతావు. ఎప్పుడూ సత్యాన్ని పలుకు, ఎప్పుడూ కూడా సత్యము, ఉచితము, ధర్మము అయినటువంటి మాట మాత్రమే మాట్లాడుతుండని నా కొడుక్కి నేను నేర్పి పట్టాభిషేకం చేశాను అని చెప్పి పూరుడికి రాజ్యం ఇచ్చాడు. దానివల్ల పూరుణ్ణి కన్నా శర్మిష్ఠ రాజమాత అయింది. దేవయాని ఇంత రాజుని కట్టుకున్నా తనకి బిడ్డల ముందు పుట్టినా వాళ్ళకి రాజ్యం ఇప్పించుకోలేకపోయింది. ఏ అహంకారం పట్టుకుందో అదే తన కొడుకులకి రావలసిన సంపదని కూడా పోగొట్టేసింది. ఏమిటి సాధించుకుంది చివరికి? ఏమిటి మిగల్చుకుంది చివరికి? కాబట్టి అహంకారమును దూరం పెట్టుకో. నీ అంత నువ్వు ప్రయత్నం చేయి. నీ అంత నీవు అహంకారమును విడిచిపెట్టలేకపోతే సత్పురుషులతో సాంగత్యం చేయి. మహాత్ములతో కలిసి ఉంటే, వారి మాటలు వింటే, వారి నడవడి చూస్తే వాళ్లే అలా బతికినప్పుడు నాకేముందని ఇంత అహంకరించానని నీవు అహంకారమును విడిచిపెట్టగలిగిన స్థితి నీకు కలుగుతుందని ఒక దివ్యమైన ఉపదేశంతో మహానుభావుడు మన యొక్క శ్రేయస్సు కోరి వేదవ్యాసుడు భారతాంతర్గతంగా ఇస్తే నన్నయ్య గారు ఋషితల్యుడై ఆంధ్రీకరించి మనని ఉద్ధరించారు.